మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీ యొక్క ఆర్థిక రాజకీయ విధానం ఏందో మీకు తెలుసా? వ్యవసాయం పట్ల మీకు నమ్మకం లేదు. వ్యవసాయం అంటే సరిపోదు మీ దగ్గర ఉరికి చెప్పుకునే కంటే ఆ చెట్ల కింద కూర్చొని మాట్లాడుకోవడం కోసం, లేదా బురదలో దిగి ఫోటోలు తీసుకోవడం కోసం తప్ప మీదేం లేదు. మీ రాజకీయ విధానం ఏంటంటే రైతులు శవాలుగా మారడానికి ఆలోచింపజేసే రాజకీయం. ఎంత దుర్మార్గం! కాళ్ళు ఒకటి పట్టుకోలేదు మేము, మీ కాళ్ళు ఒక్కటే పట్టుకోలే. 2 రూపాయల కిలో అరటికాయలు అమ్ముకుంటే కష్టమైపోయింది. రైతులు గొడ్ల గిడిచిపెట్టినారు. చెట్టు మీదనే పీక్కొని పోతా ఉంటే కూడా వాళ్ళు అద్దెకించడం లేదు. చివరికి నేను కలెక్టర్ పొలాలు 224 టన్నుల అరటికాయలు తెచ్చి ఇక్కడ తెచ్చిపెట్టారు. అక్కడికి వాళ్ళు చెప్పిన మాట ఒకటే, ఈ ప్రభుత్వానికి కనీసమైన చీమ పుట్టినట్లయినా కళ్ళు తెస్తే మిగతా రైతులు వచ్చే పంట బాగుపడుతుందే ఆశ వచ్చారు. మీ దగ్గర నుంచి అక్కడ కనపడలేదు. రాజకీయం మీరేం చేస్తారు? ఏమైతే రాజకీయం చేసే రోజున 100% రాజకీయం చేస్తాం. రైతు కోసం రాజకీయం చేస్తే రైతు కోసం రాజకీయం చేస్తాం. ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అలాంటి విషయాన్ని ఢిల్లీ వీధులు కూడా ప్రతిపాదించే విధంగా వైబ్రేషన్ క్రియేట్ చేసిన భారతదేశ వ్యాప్తంగా గుర్తు చేస్తా ఉన్నాం. కనీసం ఇంత కష్టాల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క సమీక్షా సమావేశం పెట్టాడా? 7,000 కొంటాం, 9,000 కొంటామని చివరికి ఒక్క రూపాయి కూడా మీరు కొనలే, ఒక గెల కూడా మీరు కొనలే, ఆఖరి ఒక కేజీ కూడా మీరు కొనలే. సలహా కూడా ఇచ్చాం, కొని ఆ వెల్ఫేర్ హాస్టల్స్కి ఇవ్వండి. బయట 70 రూపాయలు నడుస్తూ ఉంది. మన ఊరు కొందామన్నా 50 రూపాయలు తక్కువ కిలో అని చెప్తే మీ దగ్గర నుంచి అప్పుడు అదే మాట్లాడారు. మీరు రాజకీయం చేస్తా ఉన్నారు. రాజకీయం చేయాలనుకుంటే మీ ఆఫీసు దగ్గరికి వచ్చిందేవారు. నాకు రాజకీయం కాదు, రైతులు కాపాడుకోవడం ఎట్లా అని అనుకోవడమే ఆఖరి. రాజకీయం కాదు ఇక్కడ. కొద్దిగా బుర్ర ఉపయోగించి ఆఖరికి మనసుతో ఆలోచించమని కోరుతా ఉన్నా, రాజకీయంతో ఆలోచించమని కోరుతా ఉన్నా. అయ్యా మీ పరిపాలనలో మీ రైతు గురించి మాట్లాడే ప్రతి మన ఏదో రైతు కోసం పోతాం, రైతు మీ కోసం చెట్ల కింద కూర్చున్నారు, కుట్ల కింద కూర్చున్నారు, పోలీసులు పెట్టుకున్నారు. ఎప్పుడు లేని విధంగా మీ నాయకులు నేను రైతునే చెప్తున్నాడు. అయ్యా మీ నాయకత్వంలో ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ రాలే, ఇన్సూరెన్స్ రాలే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజున ప్రీమియం ఇన్సూరెన్స్ ని ప్రభుత్వమే కట్టేది. మీ నాయకత్వంలో ఇన్సూరెన్స్ అన్న మాట లేని సంగతికి గుర్తు చేస్తా ఉన్నా. మీరు మాతో పోటీ పడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాజకీయమా? మాకి రాజకీయమా? మీరేం చేస్తున్నారు? నాకే అర్థం కాదండి. అర్జెంట్గా ఏమన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూటమి పార్టీలన్నీ స్వచ్ఛంద సేవా సంస్థలు ఏమైనా మారిపోయినాయా? నాకు తెలియదే. మేము రాజకీయాలు ప్రజల కోసం చేస్తా ఉన్నాం. మా రాజకీయాలు రైతుల కోసం చేస్తా ఉన్నాం. మా రాజకీయాలు ప్రజల జీవితం మరింత బాగుండేందుకోసం చేస్తా ఉన్నాం, ధైర్యం కోసం చేస్తా ఉన్నాం. వెంటనే తరలించి చివరికి పూడ్చేంత వరకు పోలీసు వాళ్ళు కూర్చండి అని ఆఖరికి నెట్టి తోసి, రైతు చావు పట్ల మరణం పట్ల మాకు గౌరవం ఉంది. రైతు జీవితం పట్ల మాకు గౌరవం ఉంది. వ్యవసాయం మాకు పూజనీయమైంది, దాని పట్ల ప్రేమ భక్తి మాకున్నాయి. కాబట్టే మేము దాన్ని రాజకీయం చేయదలుచుకోలేదు. ఆ రోజు నిజంగానే నేను అనుకుని ఉండించే ఒక్కరు కూడా కదలడానికి వీలయ్యేదే కాదు. ఆ రోజున చేత కాక మిమ్మల్ని పంపలేనే. రైతు చావు పట్ల ఉన్న గౌరవం కొద్ది బాధతో, కడుపులో ఉన్న బాధతో ఇది రాజకీయాల సాగు కాదు, ఆ కుటుంబాన్ని గురించి మాట్లాడుకోవాలని చివరికి 100 వచ్చారు. ఒక్కరైనా వచ్చారా? ఇన్ని మాటలు మాట్లాడితే మీరు శవంతో పాటు ఒకరు వచ్చారా? ఏమైనా మాట్లాడి చదువు చెప్పించారు. ఏమని అక్కడ ప్రజాప్రతినిధులు అంటే వాళ్ళ బాధ్యత అది. దానికి అనుకోవడంలే. అసలు నేను అనుకున్నా వస్తారేమో, ఎల్లుట్లుగా వచ్చి పాపం ఈ యొక్క నాగలింగాన్ని గౌరవంగా పంపిస్తారేమో అనుకున్నా. నేను ఒక్కరు కూడా రాలే. మీకు ఒళ్ళంతా భయం.
మీ యొక్క ఆర్థిక విధానాల వల్ల, మీ యొక్క వ్యవసాయ విధానం వల్ల, వ్యవసాయం దండగలుపునే మీ నాయకుడి విధానం వల్లనే